సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. నేను మీ డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అసలు నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది ఎందుకు హై రిస్క్ అనేది చూద్దాం. నార్మల్‌గా మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి అంటే యూటరస్ లోపల మనకి 9 మంత్స్ బేబీ అనేది గ్రో అవుతుందనమాట. బట్ రేర్‌గా మనకి ప్రెగ్నెన్సీ అనేది యూటరస్ పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారానే మనకి ఎగ్ అనేది అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చి ఎగ్, స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్‌లో కలిసి బేబీ అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, ఈ ఫార్మ్ అయిన బేబీయే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి వచ్చి యూటరస్‌లో అతుక్కుని గర్భసంచిలో 9 మంత్స్ అనేది గ్రో అవుతుంది. బట్ రేర్ కండిషన్స్‌లో ఒక 2-3% మందిలో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్‌లోనే గ్రో అవుతుందనమాట. సో, దీనిని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో, నాట్ ఓన్లీ ట్యూబ్స్ అండి. యూటరస్‌లో కాకుండా ఎక్కడ బయట ప్రెగ్నెన్సీ గ్రో అయినా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. అది మోస్ట్ కామన్ ఫెలోపియన్ ట్యూబ్స్‌లో గ్రో అవ్వచ్చు. లేదంటే అండాశయాలలో గ్రో అవ్వచ్చు. లేదంటే రేర్‌గా అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో, అక్కడ గ్రో అవ్వచ్చు. కొంతమందికి ప్రీవియస్‌గా సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు ఏంటంటే, ఆ సిజేరియన్ సెక్షన్ స్కార్‌లో కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, మనకి యూటరస్‌లో స్పేస్ ఉంటుంది కాబట్టి 9 మంత్స్ బేబీ గ్రో అవ్వడానికి అది ఫేవరబుల్‌గా ఉంటుంది. బట్ ట్యూబ్ అనేది చాలా చిన్న స్ట్రక్చర్. సో, అక్కడ గనుక మనకి ప్రెగ్నెన్సీ గ్రో అయింది అనంటే, అది రప్చర్ అయ్యి, బ్లీడింగ్ అయ్యి, లోపల ఇంటర్నల్‌గా చాలా బ్లీడింగ్ అవ్వడం వల్ల హైపోటెన్షన్, షాక్ ఇట్లాంటివొచ్చి మనకి ప్రాణాలకే ప్రమాదం అయ్యే సిట్యుయేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ డేంజరస్. ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్లయితే మనం దీనికి మెడికల్‌గా ట్రీట్ చేయొచ్చు. మెడికల్‌గా అవ్వట్లేదు అనంటే మనకి సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఫస్ట్ ఒక 5 వీక్స్‌లో మనకి స్కాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు బేబీ యూటరస్‌లో అతుక్కుందా? ఇలా ఏమన్నా ఎక్టోపిక్ అంటే ట్యూబ్స్‌లో గానీ వేరే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ అతుక్కుందా అనేది మనకి స్కాన్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ సిమ్టమ్స్ ఏంటి అనంటే, సో కొంతమందికేంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అవ్వడము, ఒక సైడ్ కానీ వేగ్ అబ్డామినల్ పెయిన్ అనేది రావడము, అండ్ సడెన్‌గా ఏదన్నా కళ్ళు తిరిగినట్టు అవ్వడము, హైపోటెన్షన్ అంటే బీపీ సడెన్‌గా తగ్గిపోయి కళ్ళు తిరిగినట్టు అవ్వడము. సో, ఇలాంటి సిమ్టమ్స్ గనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీ డాక్టర్‌ని నియరెస్ట్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా ఎర్లీగా గనుక కన్సల్ట్ అయితే మనం ఈ బీటా హెచ్‌సీజీ వాల్యూ అనేది టెస్ట్ చేసుకొని అసలు సైజ్ ఆఫ్ ఎక్టోపిక్ ఎట్లా ఉంది? దాంట్లో ఏమన్నా హార్ట్ బీట్ వచ్చిందా? ఇలాంటి పారామీటర్స్ అన్నీ చూసుకున్నట్లయితే మనం కొన్నిసార్లు మెడికల్‌గా కూడా మనం ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మిథోట్రిక్సేట్ అనే ఇంజెక్షన్ ద్వారా మనం మెడికల్‌గా కూడా ట్రీట్ చేయొచ్చు. కొన్ని కేసెస్‌లో అదేమన్నా రప్చర్ అయినా కానీ, లోపల దానివల్ల ఇంటర్నల్‌గా బ్లీడింగ్ అయింది అని అన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రిమూవ్ చేస్తామన్నమాట. అది గనుక ట్యూబ్స్ లోనే ఉంది అనంటే రేర్‌గా మనం ట్యూబ్స్ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో. సో, హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్. మీరు గనుక ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీ ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ని కానీ, డాక్టర్‌ని కానీ త్వరగా అప్రోచ్ అవ్వండి. థాంక్ యూ.